వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. చూడొచ్చు మీరు కార్ మేళా మనకు నడుస్తుంది. కార్ మేళా, ఈ కార్ మేళాలో మనం అనుకున్నట్టే బండ్లు ట్యాక్స్ పేడ్ బండ్లు వచ్చేసినాయి. మీరు కూడా తప్పకుండా వచ్చేయండి, మీకు ఏదో కార్ ఇచ్చి పంపిస్తాం. చాలా మంది బండ్లు వచ్చినప్పుడు కస్టమర్ వస్తలేరు, కస్టమర్ వచ్చినప్పుడు బండ్లు వస్తలేరు. ఇప్పుడు బండ్లు వచ్చేసినాయి. ఈ కార్ మేళా మనకు పొద్దుగల 9:30కి మొదలవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కార్ మేళాలో పాల్గొనండి. 9:30 నుంచి 4 గంటల వరకే కార్ మేళా ఉంటుంది. మళ్ళీ ఎవరు బండ్లు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. కొన్ని బండ్లు ప్యాకేజ్ ఉంటాయి, కొన్ని బండ్లకు అవి ఉంటాయి. ఎవరైనా బండ్లు కావాలంటే తీసుకోండి, వాళ్ళకి కంటిన్యూ ఫైనాన్స్ కూడా ఇస్తే తీసుకోవచ్చు. అదే విధంగా లేదు అంటే మీరు వాళ్ళు కంపెనీలో ఎంగేజ్ కూడా ఉంటుంది, వాళ్ళకు ఎంగేజ్ తో పాటు కూడా ఇచ్చేస్తారు. ఇలా మనకు కావాల్సింది 2024-25 మోడల్ బండ్లు కూడా దొరుకుతున్నాయి. కొత్త కొత్త బండ్లు కొనాలనుకున్న వాళ్ళు వచ్చి కార్ మీద కారు కొనుక్కుంటే మాత్రం చాలా అద్భుతం ఉంటుంది. మీకు చాలా తక్కువ రేట్లో బండ్లు వస్తుంది. మనది ఒకటే ఆలోచన, ఒకటే తాపన ఉంటుంది, ప్రతి ఇంటికి కార్ పెట్టాలనే ఆలోచనతోటే మేము పనిచేస్తున్నాం. ఇలా కూడా జనాలు మా మీద ఏదేదో వేరే వేరే విధంగా మాట్లాడుకుంటారు, మా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేనేంటంటే ప్రతి ఇంటికి కారు ఇవ్వాలని ఆలోచనతో పనిచేస్తున్నాను. నేను తప్పకుండా అంటున్నా, మనకి ఇలా వచ్చేదేం లేదు. ప్రతి ఒక్క డ్రైవర్ బండి అమ్మాలనుకున్న బండ్లు ఇంటికాడ పెట్టి ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడొద్దు. ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళైనా నడిపించుకొని ఈఎంఐ కట్టుకుంటారు. ఎవరికైతే మనకు ఆపాది ఇంటికాడ ఉన్నోనికి కూడా మనం బండి ఇచ్చి వాడు కూడా నడిపించుకొని ఈఎంఐ కట్టుకున్నట్లు మనం చేస్తున్నాం. కాబట్టి మనకైతే ఈ పని ఎట్లా నడుస్తుంది, బాగానే నడుస్తుంది. చెప్పండి, కాన్సెప్ట్ ఎట్లుంది? కార్ మేళా కాన్సెప్ట్ ఎట్లుంది? కార్ మేళా కాన్సెప్ట్ చాలా బాగుంది. దానికి మేము దాంతో పాటుగా మేము ఒక వెబ్సైట్ ని అలాట్మెంట్ చేస్తున్నాము. చెప్పండి, ఇంట్లో నుంచి రానేని వాళ్ళు, లేకపోతే మాకు ఎక్కడ ఉన్నా మాకు ఇబ్బంది అవుతున్న వాళ్ళు, మీరు మీ కార్ను ఫోటోలతో సహా మీ ప్రైస్ కు మాకు మా వెబ్సైట్ ద్వారా మీరు సెండ్ చేసుకోవచ్చు. మాది వెబ్సైట్ వచ్చేసి మాది అలా అంతా ఆన్లైన్ ఉంటది. cardeco.com, టెస్ట్ డైల్, కార్డ్ రేట్, OLX స్టిక్కర్, అదే విధంగా వెబ్సైట్ 8cars.in కూడా ఉంటది. కాబట్టి మీరు ఇవన్నీ ఆన్లైన్ యాప్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఆన్లైన్ యాప్ లో మీరు చూసుకోవచ్చు. నాచారం ట్రస్ట్ కార్ లో మీ డీలింగ్ కొనసాగించేసి మీరు ఖుషిగా ఉండొచ్చు మీ ఇంటి దగ్గర. లేదంటే ప్రాబ్లమ్స్ లో ఇరుకుతారు. ఎందుకంటే హైదరాబాద్ ఈఎస్సీ హాస్పిటల్ పక్కకే మన ఆఫీస్ ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 8:30 వరకు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడు రావచ్చు. ట్యాక్స్ ప్లేట్ బండి కావాలంటే కేవలం మంగళవారం రండి. ఓన్ ప్లేట్ బండి కావాలంటే డైలీ రావచ్చు. డైలీ మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. నాచారం ట్రస్ట్ కార్స్ ఈఎస్సీ హాస్పిటల్ పక్కకే ఆఫీస్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లో ఇప్పుడు మీ ట్రస్ట్ కార్స్ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు ఆ వెబ్సైట్ లో మేము ఆన్లైన్ ఎక్కించినాం, అది కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కస్టమర్స్ కానీ ముందు వచ్చేవారు కానీ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు 8cars.in మీరు గూగుల్లో కానీ క్రోమ్ లో కానీ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో సెర్చ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెహికల్ గురించి నన్ను కానీ అందులో ఉన్న నెంబర్ కానీ ట్రస్ట్ గారిని కానీ సంప్రదిస్తే వాళ్ళు మీకు వివరాలు మొత్తం ప్రొడ్యూస్ చేస్తారు. మీరు వచ్చి అక్కడ, ఎందుకంటే మీరు లైవ్ గా మాత్రమే బండ్లు తీసుకోవాలి, ఆన్లైన్ లో మాట్లాడుకోవడానికి వీలు కాదు. మీరు బండ్లు చూసుకోవాలా, నడిపించుకోవాలా, ట్రాల్ కొట్టుకోవాలా, మెకానిక్ చూపెట్టుకోవాలా, అవసరం అయితే షోరూమ్ తీసుకొని చూపెట్టుకొని బండ్లు తీసేసుకోవాలా. ఫోటోలు పంపిస్తే కాదు, మీరు రావాలా, బండి చూసుకొని అన్ని విధాలు చూసుకొని తీసేసుకోవాలా. కాబట్టి ఓన్లీ వెబ్సైట్ లో ఎంక్వైరీకి మాత్రమే పనిచేస్తాయి, వివరాలకు మాత్రమే పనిచేస్తాయి, మాట్లాడుకోవడానికి పనిచేయవు. మీరు డైరెక్ట్ గా ఇక్కడికి రావాలి, ట్రస్ట్ కార్ దగ్గరికైనా రావాలి. ఇప్పుడు కంటిన్యూ ఫైనాన్స్ కి అన్న మాట్లాడుతూనే ఉన్నాడు. అన్నకు దగ్గర దగ్గర ₹1,00,000 తేడా ఉంది. ఏదో 2 లక్షలు చెప్పిరా, చలో ఇంకేంది, అన్న పెరుగుతూనే వచ్చిండు. 50,000 తేడా ఉంది. ఒకవేళ వాళ్ళ ఇద్దరు ఒప్పందంలో ఓకే అయిపోయింది అనుకో, అన్న పోయి అన్న ఇల్లు చూస్తాడు, అన్న పోయి అన్న ఇల్లు చూసుకొని అన్ని విధాలు వాళ్ళు చేసుకుంటారు. ఇక కంటిన్యూ ఫైనల్ ఏమైనా తేడా వస్తే దానికి బాధ్యతలు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఏమైతుందంటే ఎవరు అవసరం వాళ్ళు బండ్లు అమ్ముకుంటారా, తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే మా దగ్గరకు వచ్చి ఆడబోయి ఈడబోయి అవన్నీ చేపించుకుంటే అంత గదరగోళం అవుతుంది. కాబట్టి మీకు అర్థమైతేనే మీరు తీసుకోండి బండి, అర్థమైతేనే వాళ్ళు బండి అమ్ముకోవాలా. నాచారం ట్రస్ట్ కార్స్, ఇంటింటికి కారు ఉండాలి, అది ట్రస్ట్ కార్సే ఉండాలి. కాబట్టి సాటర్డే సండే కార్ మేళా కూడా ఇదే, సాటర్డే సండే కార్ మేళా ఇదే విధంగా జరుగుతుంది. చెప్పనా, ఈ కార్ మేళాలో నువ్వు పాల్గొంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ కార్లో పాల్గొనాలంటే అనిపిస్తుంది కానీ కాకపోతే రీజనబుల్ రేట్ అనిపించలేదు మాకు. అంటే మనం తీసుకోవడానికి రీజనబుల్ రేట్ అంటే మీకు రోషన్ భాయ్ నోట్ తో నిన్నారా, మీరు కస్టమర్ తో నిన్నారా? కస్టమర్ తోటి విన్నాము. అయితే కస్టమర్ కూడా ప్రకారం పెట్టుకుంటే మాకు షోరూమ్ బండి వస్తుంది కదా. అచ్చా, 230. ఇంకోటి ఏంటంటే అన్న, కస్టమర్ వాళ్ళు పెట్టే రేటు వాళ్ళు పెడతారు, నువ్వు అడిగే రేటు నువ్వు అడుగు. చాలా మంది కస్టమర్ వాళ్ళకే తెలియదు బండి ఎంత కమ్మాలని. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో అంచనా మీద రాసేస్తారు, 6 లక్షలు 7 లక్షలు రాసేస్తారు. నువ్వు అడిగి తిరిగి అడుగు, ఆయన పడితే ఇచ్చేస్తా, నువ్వు తీసేసుకోవచ్చు. 730 చెప్పాడు సౌండ్ ఫిగర్. ट्रस्ट कार्स देखो, मंगल का कार मेला हो रहा। ये कार मेले में करीब 100 गाड़ी तो आ जाते। 100 गाड़ी बोल तो 100 ड्राइवर भी है, गाड़ी बेचने वाले ओनर भी 100 है। वो हिसाब से 100 कस्टमर 150 कस्टमर भी रहते। ये कार मेला ऐसी मंगल को सक्सेस होता रहता। आप आ जाओ, आपके पास गाड़ी कुछ बेचना भी है तो लाके यहाँ रख के बेच ले सकते।
गाड़ी खरीदना भी है तो टैक्स पेड गाड़ी मंगल के दिन आ जाओ। यही कार मेला अपने को सैटरडे संडे भी होम पेड का मेला रहता है, डेली ऑफिस ओपन रहती है, आप डेली आ सकते हैं। हमारा मकसद एक ही है, घर घर को कार रहना, वो कार हमारे ट्रस्ट कार्ड की रहना, वही हिसाब से काम कर रहे सो है। ये कार मेले में क्या रहता है, तकरीबन लोग डायरेक्ट पार्टी टू पार्टी बात करके बाहर जाके डील कर ले रहे, उसमें कोई प्रॉब्लम हुआ तो उसके जिम्मेदार हम नहीं रहते। आप ट्रस्ट कार्ड के थ्रू डील कर लो, आपको डिलीवरी नोट रिसीव लगा के देते, पूरा प्रोफाइल ओके करके देते गाड़ी का। खरीदने वाले को प्रॉब्लम नहीं होना, बेचने वाले को प्रॉब्लम नहीं होना। देखो भरपूर फायदा पब्लिक कार मेले का फायदा उठा रही। इसमें क्या बोलते डायरेक्ट ओनर टू ओनर डील कर ले रहे, ओनर से बात करके डील करा दे रहे, बीच में कुछ भी नहीं होता। सिर्फ ऑफिस चार्ज 5-5 हजार रुपए था। आप आके गाड़ी देख लो, हर मंगल की ना आपको गाड़ी मिल जाती है। నెక్స్ట్ అక్కడ వెళ్దాం. ఇప్పుడు ఇదంతా మేము చేసేది ఎందుకంటే అన్న, వీడియోలో బండ్లు చూపెడితేనే మీరు బండ్లు తీసుకుంటారని చెప్పి కొన్నిటోళ్ళు కూడా ఈ బండ్లు చూసుకొని వస్తారని చెప్పి వాళ్ళు కూడా చేస్తున్నాం. ఏదో మా కొరకు మీరు చేసేది కాదు. చాలా మంది ఏంటంటే అన్న వీడియో చూస్తారు కదా మీరు వచ్చింది, కొన్నిటోళ్ళు కూడా అదే విధంగా వస్తారు, అమ్మిటోళ్ళు కూడా అదే విధంగా వీడియో చూసుకొని వస్తారు అన్న. నెక్స్ట్ బండి కాబట్టి మీరు ఎంతకైనా అడగవచ్చు. ఆయన పడితే ఆయన బండి ఇచ్చేస్తాడు. ఒకవేళ కంటిన్యూ ఇస్తే కంటిన్యూ తీసుకో, లేదు అవుట్ రేట్లో ఇస్తే అవుట్ రేట్లో ఇస్తాం. ఏమైంది వీక్రేషన్? 18 మోడల్ వెహికల్ 3,80,000 రూపాయలు రేట్ అంట. మీరు మాట్లాడితే తక్కువ అవుతుంది, మీరు చూసుకోండి. ఇదే విధంగా మనం ఇంకా బండ్లు చూపెడితే అలా మనకి ఏ బండికి ఎంత రేటు ఉంది మీకు కూడా తెలిసిపోతుంది. 2019 మోడల్ వెహికల్ ఇది. 5,50,000 చెప్తున్న ఓనరు. లోన్ ఏమన్నా లోన్ కి ఏం లేదు, అంతా క్లియర్ ఉంది. VDI డీజిల్ బండి కదా, VDI 2019 మోడల్ బండి, డీజిల్ వర్షన్ VDI 550 ఉంది. ఫస్ట్ డీజిల్ బండ్లు దొరుకుతలేవు, డీజిల్ బండి తీసుకోండి. రేంజ్ ఉందా అన్న? 2021 మోడల్ బండి 4,10,000 వస్తుంది అన్న. ఇంత తక్కువ రేట్లో బండి రాదు. ఖచ్చితంగా మీరు తీసేసుకోండి. 1,00,000 రూపాయలు కడితే 3,00,000 రూపాయలు లోన్ చేపిద్దాం. 21 మోడల్ బండి కాబట్టి లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది. రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది. 21 మోడల్ బండి 4,10,000 అన్న ఇస్తా అంటుండు. మీరు రేట్ ఏమైనా ఉంటే మాట్లాడండి, మనం లోన్ చేపిద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మోడల్ 2015 మోడల్ బండి. దీని రేట్ వచ్చేసి 3,50,000 ఉంది. ఈటీఎస్ కార్, డీజిల్ వర్షన్ వెహికల్, ఈటీఎస్ కార్. ఓనర్ ఎక్కడన్నా చూడండి, రేట్ ఏమైనా తక్కువ అయితే తక్కువ మాట్లాడదాం. 3,50,000 అయితే రేట్ రాసి ఉంది. ఈటీఎస్ కార్, ఇది టొయోటా ఈటీఎస్. 22 మోడల్ వెహికల్, CNG పెట్రోల్ ఉంది. 6,00,000 రూపాయలు రేట్ రాసి ఉంది. మీరు ఏమైనా రేట్ అడగాలంటే అడగవచ్చు అన్న. ఓనర్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంబడి అడుకోండి అన్న. రేటు నంబర్ తీసుకోపోయి నేను రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా అంటే అది అంతా అయ్యే పని కాదు. ఇప్పటికిప్పుడు కారు మేళ చెప్పండి. ఈయన కూడా ఇప్పుడు అమ్మానికి వచ్చింది కాబట్టి వెంటనే ఒక 20,000 రూపాయలు అటు ఇటు చేసి అమ్మేస్తాడు. మీరు కూడా ఎంబడే తీసేసుకోవచ్చు. వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. కేవలం 1,20,000కే కార్ వస్తుంది. ఈ కార్ తీసుకొని మీరు కంటిన్యూ ఫైనాన్స్ చేసుకోవచ్చు. 1,20,000కే వస్తుంది. 1,00,000 రూపాయలకే బండి వస్తుంది అన్న. ఇంత తక్కువ రేట్లో బండి రాదు, తీసుకోండి. చాలా మంది వచ్చి అడిగిరు అన్న 1,00,000 రూపాయల కార్ ఏమైనా కంటిన్యూ ఫైనాన్స్ ఉందంటే, ఇప్పుడు మాత్రం బండి రెడీ ఉంది. వెంటనే మాట్లాడి తీసేసుకోండి. నెలకి ఈఎంఐ ఇంత 14,000. ఎన్ని నెలలు ఉంది ఈఎంఐ? 35 నెలలు ఈఎంఐ ఉందంట. నెలకు 12,000 రూపాయలు అంట. ఇప్పుడు 14,000 రూపాయలు ఈఎంఐ ఉందంట. ఇప్పుడు మాత్రం 1,20,000 ఇచ్చి బండి మీరు ఎంబడే తీసేసుకోండి. ఇంత తక్కువ రేట్లో బండి రాదు. చలో ఇది వేలం పాట మొదలైంది. అన్న 1,00,000 రూపాయలు చెప్తున్నాడు, 1,20,000 రాసి ఉంది. మీరు ఏమైనా ఉన్నారా? ఏమైనా ఆఫర్ ఇస్తే చెప్పండి. ఎవడు ఏం ఆఫర్ ఇస్తే వాళ్ళకి బండి ఇచ్చేస్తాడు అన్న. కంపెనీ అమేజ్ వెహికల్ ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు, జీరో మెయింటెనెన్స్ వెహికల్. చాలా అంటే చాలా మంచి వెహికల్ ఉంది. డీజిల్ వర్షన్ వెహికల్, మోడల్ వచ్చేసి 2016. అన్న కూడా చాలా తక్కువ రేట్ రాసి పెట్టిండు. ఈ బండి మీకు మార్కెట్లో 3,50,000, 3,60,000 తక్కువ రాదు. కేవలం మనకు 2,60,000 రాసి పెట్టిండు. ఫైనల్ ఎంతకి ఇస్తామన్నా? 2,50,000కి అమేజ్ వెహికల్ ఇస్తుంది. 2016 మోడల్ వెహికల్. బయట మీకు మార్కెట్లో ఈ బండి 350, 360 కంటే తక్కువ దొరకదు అన్న. హోండా అమేజ్ వెహికల్, మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. డీజిల్ వెహికల్ తీసుకోండి. దీనికి మనం లోన్ చేపిద్దాం. 1,00,000 రూపాయలు అయితే లోన్ వస్తుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 2016 మోడల్ వెహికల్, డీజిల్ వర్షన్ వెహికల్. 2,20,000 రాసి ఉంది రేటు.
డీజిల్ బండి 2016 మోడల్ బండి కేవలం మనకు డిజైర్ వెహికల్ 2,20,000కి వస్తుందంటే అన్న ఇంత తక్కువ రేట్ బండి రాదు. డైరెక్ట్ ఓనర్ వెహికలే కాబట్టి మీకు వస్తుంది. ఓనర్ టు ఓనర్ డీల్ కాబట్టి బండి రేట్ వస్తుంది. ఫైనల్ రేట్ ఎంత అన్న? 2 లక్షలకు బండి ఇస్తా అంటుండు. ఎవరైనా కావాలంటే చూడండి, ₹1,00,000 కడితే మీతో మన ₹1,00,000 లోన్ చేపిద్దాం, ప్రైవేట్ లోను. లేదు మీరు డబ్బులు ఇచ్చి తీసుకోపోయినా కూడా తీసుకోపోవచ్చు. అన్న కూడా డబ్బులు ఏమైనా 5,000 ఏమైనా తక్కువ చేయమంటే అన్న తక్కువ చేపిస్తాడు. ట్రస్ట్ కార్డ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా ఓన్ ప్లేట్ మేళా కూడా ఉంటుంది. సాటర్డే సండే ఓన్ ప్లేట్ మేళా ఉంటుంది. ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు నడిచే దీపావళి గురించి మనం తీసుకొచ్చిన ఆఫర్ ఓన్ ప్లేట్ కార్ మేళకి ఏముందంటే, ఎవరైనా కార్ కొంటే ఫస్ట్ ట్రిప్కి పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాం. పెట్రోల్ కార్ కొంటే, డీజిల్ కార్ కొంటే ఫస్ట్ ట్రిప్కి డీజిల్ ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా దాంతోపాటు ఒక హెల్మెట్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు 2 వీలర్ బండి మీద హెల్మెట్ పెట్టుకొని సేఫ్ సైడ్ పోవాలని.